ఈ రాత్రి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటం కొరకు మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం. మొదటి 2 వచనాలు చదువుదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చదువుదాం. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఈ మాటలు వినండి. రాజైన హేరోదు దినములలో యోదయ దేశపు బెత్లెహేములో యేసు ప్రభువారు పుట్టారు అని ఈ రాత్రి మనం చదువుతూ ఉన్నాం. ఆయన పుట్టిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని హేరోదును అడుగుతున్నారట. హేరోదును అడుగుతూ వారు ఏం చెప్తున్నారనంటే, మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజించడానికి వచ్చాం అని చెప్పారు. ఈ రాత్రి యేసు ప్రభు ఈ భూమి మీద నరుడుగా పుట్టినప్పుడు, మానవుడిగా జన్మించినప్పుడు ఆయన్ని పూజించి ఆరాధించిన వారిలో జ్ఞానులు ఉన్నారు అని రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే ఒక దైవ సేవకుడు పాడుతూ అంటున్నాడు, జ్ఞానులు నిన్ను ఆరాధించారయ్యా అని చెప్తున్నాడు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఆయన నక్షత్రమును చూచి యేసు ప్రభువును పూజించడానికి వచ్చారట. యేసు ప్రభు ఈ భూమి మీద జన్మించినప్పుడు ఆయన కొరకు ఆయన నక్షత్రం ఒకటి ఆకాశములో కనిపించింది, లేకపోతే ఆయన నక్షత్రం ఆకాశములో పుట్టింది అని చెప్పాలి. ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన నక్షత్రం ఆకాశములో కనిపించినట్టు జ్ఞానులు చెబుతున్న మాటను బట్టి నేను ఈ రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం. అది ఆయన నక్షత్రం. ఆయన నక్షత్రాన్ని చూచి వచ్చిన ఈ జ్ఞానులు హేరోదును ఆ మాట అడుగుతున్నారు. హేరోదు అన్నాడు, ఈ శాస్త్రుల్ని, ఆ హేరోదు రాజు దగ్గర ఉన్న ఈ శాస్త్రులైన వారిని, పండితులైన వారిని పిలిచి అన్నాడు, యేసు ఎక్కడ పుట్టబోతాడు, గ్రంథాలు పరిశీలన చేసి చూడండి అని అంటే, వారు అక్కడ చదివి యెషయా గ్రంథంలో యోదయ బెత్లెహేములోనే యేసు ప్రభు వారు పుడతారు అని చెప్పినప్పుడు ఈ జ్ఞానులు యేసు ప్రభు ఉన్న చోటికి వచ్చారని మీరు వాక్యంలో చదువుతారు. 10-11 వచనాలు, ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతుంటే, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారాన్ని, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. హల్లెలూయా. ఆ నక్షత్రాన్ని చూచి వారు అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి యేసు ప్రభువును ఆయన తల్లి అయిన మరియను చూచి పూజించారు. బంగారం, బోలం, సాంబ్రాణి ఆయనకు కానుకలుగా సమర్పించారు. ఈ రాత్రి యేసు ప్రభువు దగ్గరకు జ్ఞానులను నడిపించిన నక్షత్రమును గురించి రాత్రి నేను మీకు బోధించగోరుతున్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఆయన నక్షత్రం యేసు ప్రభు దగ్గరకు తూర్పు దేశపు జ్ఞానులను నడిపించింది. ఈ భూమి మీద అనేక మంది జ్ఞానులైన వారు ఉన్నారు. వారు కొన్ని విషయాల్లో చాలా జ్ఞానవంతులు, చాలా బుద్ధిమంతులు. కొన్ని విషయాల్లో వారు పేరెన్నిక కలిగిన వారు, ప్రఖ్యాతి నొందిన వారు. కొన్ని విషయాల్లో వారు చాలా ప్రావీణ్యత కలిగి నిష్ణాతులైన వారు. అయితే వారు కొన్ని విషయాల్లో చాలా జ్ఞానవంతులే, కానీ దేవుని విషయానికి వచ్చేసరికి
వారు అజ్ఞానులుగాను అవివేకులుగాను ఉన్నారని రాత్రి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. స్తోత్రం. కొన్ని విషయాలు చాలా బాగా తెలుసు వాళ్ళకి. ఈ తూర్పు దేశపు జ్ఞానులే, కానీ యేసు దగ్గరకు వారు రావటానికి, సృష్టికర్త అయిన ప్రభు దగ్గరకు రావటానికి నక్షత్రం వారికి దారి చూపిస్తేనే కానీ వారికి దారి తెలియలేదు. స్తోత్రం. ఈ దినాన్న కూడా జ్ఞానులు అని చెప్పుకుంటున్న వారు తమ జ్ఞానము వలన అవివేకులైపోయి, తమ బుద్ధిహీనత వలన వారు అవివేకులైపోయారు అని వాక్యంలోని ఒక సంగతిని నేను మీకు చూపించగోరుతున్నాను. రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, రోమియోలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుదాం. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చరు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించారు అని చెప్తున్నారు. వారి అవివేక హృదయం అంధకారం అయిపోయింది. వారంట అక్షయుడైన దేవుని స్వరూపాన్ని క్షయమైన పురుగులు, మనుషులు, చతుష్పాద జంతువులు, ఇంకా పక్షులు రూపములోనికి మార్చేశారంట. పక్షిని చూసి వారు ఏమంటారనంటే ఇదే దేవుడు అని చెబుతారు. జంతువులను చూసి వారు ఏమంటారనంటే ఇదే దేవుడు. మనుషుల్ని చూసి వారు ఏమంటారనంటే వీరే దేవుడు అని చెప్తారు. పక్షుల్ని, పశువుల్ని, పురుగుల్ని ఇంకా చెప్పాలనంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించి సేవించరంట. వారు తాము జ్ఞానులమని చెప్పుకుంటూ వారు ఏమైపోయారనంటే బుద్ధిహీనులైపోయారు అని వాక్యం చెప్తుంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ భూమి మీద చాలా మంది జ్ఞానవంతులే కానీ వారి జ్ఞానం దేవుణ్ణి తెలుసుకోవటానికి సరిపోవట్లేదు. అందుకే తూర్పు దేశపు జ్ఞానులకి యేసు ప్రభు దగ్గరకు నడిపించడానికి ఒక నక్షత్రం అవసరమయ్యింది. స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రి ఆయన నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులని యేసు ప్రభు ఉన్న చోటికి నడిపించినట్టుగానే ఈ మాటలు వింటున్న సహోదరుడు, సహోదరి, ప్రియ తల్లి, నీవు ఆయన నక్షత్రంగా మారిపోయి నీవేం చేయాలి అని అంటే జ్ఞానులమని చెప్పుకొని బుద్ధిహీనులైపోయిన ఈ లోకస్తుల్ని అవివేక హృదయము అంధకారముగా మార్చేసుకుని దేవుడెవరో తెలియక, ఏది దేవుడో అసలు ఎవరిని పూజించాలో ఎవరిని సేవించాలో అర్థం కాక అంధులుగా బ్రతుకుతున్న వారికి నీవేం చేయాలి అని అంటే నక్షత్రం దారి చూపించినట్టుగా నీవు నిజమైన రక్షకుడైన దేవుని దగ్గరకు నడిపించే ఒక నక్షత్రముగా నువ్వు మారిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వేమైపోవాలి? ఆయన నక్షత్రం వల్లే నువ్వు మారిపోవాలి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం ఏమంటుందనంటే నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్టుగా ఎందరూ అనేకులను త్రిప్పుతారో వారు ఆకాశములోను జ్యోతుల వలె ప్రకాశిస్తారు, నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు అని చెప్తున్నారు. నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్టుగా ఈ లోకములో పాపపు మార్గాన్ని అనుసరించి నడుచుకునేటట్టు చాలా మందిని త్రిప్పేస్తున్నారు. ఈ లోకానికి నీతి నేర్పించట్లేదు, అవినీతిని నేర్పిస్తుంది. ఒకరిని ఎలా మోసం చేయాలో లోకం నేర్పిస్తుంది, ఒకరికి ఎలాగ అన్యాయం చేయాలో నేర్పిస్తుంది, ఒకరి ఆస్తిని అన్యాయంగాను అక్రమంగాను ఎలా కొట్టేయాలో నేర్పిస్తుంది. ఈ లోకమంతా అదే కదా కనిపించేది. బియ్యంలో రాళ్ళు ఎలా కలపాలో నేర్పిస్తుంది. స్తోత్రం.
అది చాలా జ్ఞానం అనుకొని, మహాజ్ఞానం అనుకొని, ఏమండి పెట్రోల్లో డీజిల్లో కిరసనాయిలు ఎలా కలపాలో నేర్పిస్తుంది. ఇలాగున అవినీతిని, అన్యాయాన్ని, అక్రమాన్ని లోకం నేర్పిస్తుంది. కానీ దేవుని నక్షత్రమైన దేవుని బిడ్డలు నీతి మార్గమును అనుసరించుకునేటట్టుగా అనేకులను త్రిప్పవలసిన వారుగా ఉన్నారు. వారు అనేకులను దేవుని యొద్దకు, నిజమైన దేవుని యొద్దకు నడిపించవలసిన వారై ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరి దగ్గరికి నడిపించాలి? దేవుని దగ్గరకు నడిపించాలి. అందుకే కీర్తనకారుడు 43వ కీర్తన 3-4 వచనాలు చదువుతుంటే అక్కడ ఏమని మాట్లాడతాడనంటే, నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపించును, అవి నీ పరిశుద్ధ పర్వతానికి, నీ బలిపీఠం యొద్దకు నన్ను నడిపిస్తాయి. అప్పుడు నేను దేవుని యొద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేసే దేవుని యొద్దకు నేను చేరతానని చెప్తున్నాడు. ఒకసారి చదవండి ఆ మాటను. నీ వెలుగును సత్యమును బయలుదేర చేయము, అవి నాకు త్రోవ చూపిస్తాయి, అది నీ పరిశుద్ధ పర్వతానికి, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వస్తాయి. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగచేసే దేవుని వద్దకు నేను చేరతానని చెప్తున్నారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. నీవు ఆయన నక్షత్రమై ఆ వెలుగు ఈ లోకములో ప్రకాశించేటట్టుగా నువ్వు వెలుగు బిడ్డగా, వెలుగు సంబంధిగా బ్రతకాలి. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనం అంటది, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండే పట్టణం మరుగై ఉండదు అని చెప్తుంది. ఈ లోకము చీకట్లో బ్రతుకుతూ ఉంది. ఈ లోకము దేవుని దగ్గరకు చేరే దారి తెలియక, నిజమైన దేవుని దగ్గరకు చేరే దారి తెలియక. స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఏది చెబితే అది నమ్మేసి, ఎవరు ఏది చెబితే అది చేసేసి, అదే పూజించదగినది అనుకొని, అదే ఆరాధించదగినది అనుకొని మనుషుల్ని, పక్షుల్ని, జంతువుల్ని, పురుగుల్ని కూడా పూజించే అవివేకముతో లోకం బ్రతుకుతూ ఉంది. అజ్ఞానముతో బ్రతుకుతుంది. తాము జ్ఞానులమని చెప్పుకొని అవివేకులైపోయారు అని వాక్యం చెప్తున్నట్టుగానే ఈ దినాన అనేక మంది మాకంతా తెలుసు, అన్నీ తెలుసు అనుకుంటూ ఏమీ తెలియని తెలివి తక్కువ వారిగా బ్రతుకుతున్నారు. ఒక చెట్టును చూసినప్పుడు ఆ చెట్టు దేవుని చేత చేయబడిందే గాని అది దేవుడు కాదు అనే సంగతి కూడా గ్రహించలేనంత అవివేకముతో చాలామంది బ్రతికేస్తున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు, వారు జ్ఞానులే గాని ఒక నక్షత్రం వారిని యేసు ప్రభు దగ్గరికి నడిపించి ఉండకపోతే వారు నిజానికి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఉండేవారు కాదు. ఈ దినాన దేవుని బిడ్డ, నీ ఒక నక్షత్రం వలె మారి, నీవే నక్షత్రం వలె ప్రకాశించి, చీకట్లో వెతుకుతున్న, చీకట్లో తిరుగులాడుతున్న, అంధకారంతోను అవివేకంతోను బ్రతుకుతున్న వారిని యేసు ప్రభు దగ్గరకు నడిపించవలసిన అవసరాన్ని రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మేము జ్ఞానులమని చెప్పుకుంటున్నారు కానీ దేవుడు ఎలా ఉంటాడో తెలియక, దేవుడు ఎవరో తెలియక, అసలు ఏది దేవుడు అనబడతాడో కూడా తెలియక అవివేకముతో, అజ్ఞానముతో బ్రతుకుతున్నారు. అటువంటి వారికి మీరు దారి చూపించవలసిన ఒక నక్షత్రమై ఉన్నారు. మీరు ఒక నక్షత్రం అనే సంగతి రాత్రి మర్చిపోవద్దని. మీరు ఆయన నక్షత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, మీరు ఆయన నక్షత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఎవరి నక్షత్రం? మీరు యేసయ్య నక్షత్రం. ఆయన నక్షత్రాన్ని మేము చూచి వచ్చామని జ్ఞానులు చెప్పినట్టుగానే ఒకానొక దినాన మిమ్మల్ని చూచి యేసు దగ్గరకు వచ్చిన వారిని మీరు చూడాలి. స్తోత్రం. మిమ్మల్ని చూచి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారిని ఈ లోకం చూడాలి. అయితే ఈ రాత్రి ఆనంద సంతోషములు కలుగచేసే దేవుని యొద్దకు నేను చేరతానని కీర్తనకారుడు చెప్పినట్టుగానే ఈ రాత్రి జ్ఞానులమని చెప్పుకుంటూ అవివేకముతోనూ అంధకారములో తిరుగులాడుతున్న వారికి నేను ఒక ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను. నీకు ఆనందాన్ని, సంతోషాన్ని కలుగచేసే దేవుని యొద్దకు రమ్మని. ఆ దేవుడు ఎవరు కాదు, యేసు ప్రభువారే. స్తోత్రం. హల్లెలూయా.
ఒక ఆయన పాడుతూ అంటున్నాడు, సంతోషం ఎక్కడ ఉందని, నాకు సమాధానం ఎక్కడ దొరుకుతుందని జగమంతా తిరిగాను, జనులందరిని అడిగాను, చివరికి యేసయ్యా నీలోనే అది కనుగొన్నానని చెబుతున్నాడు. ఇది నాన్న యేసు ప్రభు దగ్గరకు వచ్చిన అనేక మంది చెప్పే సాక్ష్యం అదే. నేను ఇందాకనే ఒక వీడియోలో ఒక సాక్ష్యాన్ని వింటున్నాను. ఆయన ఎవరు అని అంటే, కడప ఆ జిల్లాలో ఉన్న జమ్మలమడుగులో ఆయన పుట్టి పెరిగిన ఆయన. బీకం వరకు చదివాడట. అక్కడున్న ఫ్యాక్షన్ గొడవలను బట్టి అతను కూడా ఒక ఫ్యాక్షనిస్ట్గా మారిపోయి, ఆయన పేరు మైకేల్ విజయ్ కుమార్. మీరు యూట్యూబ్లో మైకేల్ విజయ్ కుమార్ అని కొడితే ఆయన సాక్ష్యం వస్తుంది, ఆయన పుట్టుపూర్వోత్తరాలన్నీ వస్తాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మేనత్త కొడుకు, రాజారెడ్డి గారి అక్క కొడుకట. అయితే అతను ఫ్యాక్షన్ గొడవల్లో బాంబులు విసిరిన వాడు. ఒకానొక దినానికి మనశ్శాంతి లేక, నెమ్మది లేక యేసయ్యకు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంట. స్తోత్రం. ఒక ఆయనకు మాటి మాటికి యేసు ప్రభు గురించి చెప్పేవారటండి. యేసు ప్రభువును గురించి ఆయనకు మాటి మాటికి చెబుతూ ఉంటే ఈ ఫ్యాక్షనిస్ట్ కనుక అవి తలకెక్కో బుర్రకెక్కో. అయినా ఒక ఆయన చెబుతూ ఉంటే ఈ మనశ్శాంతి లేని, నెమ్మది లేని అతని జీవితంలో సమాధానం కొరకు, నెమ్మది కొరకు యేసు ప్రభువుకు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఆయనకు ప్రత్యక్షమై, వెలుగు ఆయనకు కనబడి, ఆయనను దర్శించి రక్షణలోనికి ప్రభు నడిపించారు. ఇది నాన్న ఆయన సాక్ష్యం ఏంటనంటే, బాంబులు చుట్టిన, బాంబులు విసిరిన చేతిలోనే బైబిల్ పట్టుకొని యేసయ్య కొరకు సాక్షిగా బ్రతుకుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది నాన్న అనేక మందిని యేసు ప్రభు దగ్గరకు నడిపించే ఒక నక్షత్రంలాగా మారిపోయాడు. బైబిల్లో ఒక 3 నక్షత్రాలని రాత్రి నేను మీకు చూపిస్తాను. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం మనం తెరిస్తే, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తే ఒక నక్షత్రం మనకు కనిపిస్తుంది. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒక మనుషుడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను. గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందినవాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. వినండి, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడున్నాడు. అతని చేత దేవుడే సిరియానులకు, సిరియా దేశానికి, ఆ రాజుకు జయము కలుగజేశాడంట. స్తోత్రం. అతడు మహాపరాక్రమశాలి గాని అతడు ఒక కుష్ఠరోగి. ఈ దినాన మనుషులకు కొన్ని విషయాల్లో చాలా గొప్పలు చెప్పుకోవటానికి చాలా గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయి. కానీ ఈ నయమానుకు కుష్ఠరోగం ఉన్నట్టే మనుషులు పాప రోగంతో బాధపడుతున్నారు. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఏ రోగంతో బాధపడుతున్నారు? పాప రోగంతో. వారు చెప్పుకునే గొప్పలు చాలా ఉంటాయి, వారు సాధించిన ఘనతలు చాలా ఉంటాయి, వారికి చాలా పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, వారికి చెప్పుకోవటానికి ఎన్నో ఘనమైన కార్యాలు ఉంటాయి. కానీ వారు ఎందులో ఉన్నారనంటే పాపములోనే ఉన్నారు. స్తోత్రం. హల్లెలూయా. ఈ కుష్ఠరోగం దేనిని చూపిస్తుందనంటే పాపాన్ని చూపిస్తుంది. పాపం పోయే దారి తెలియక మనుషులు ఏదేదో చేస్తున్నారు. పాపము నుండి విడుదల పొందే మార్గం తెలియక ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఏది చేయమంటే అది చేస్తున్నారు, ఎవరు ఏం చెప్తే అది చేసేస్తున్నారు. ఈ నయమాను పరాక్రమవంతుడే, మహాపరాక్రమశాలే, కానీ కుష్ఠరోగి. ఆ ఇంట్లో ఒక చిన్న అమ్మాయి పనిపిల్లగా ఉందంట. స్తోత్రం. హల్లెలూయా. ఈ చిన్న అమ్మాయి దేవుని నక్షత్రం అయ్యింది. దేవుని నక్షత్రం వలె ఈ నక్షత్రం జ్ఞానులను యేసు ప్రభు దగ్గరికి నడిపించినట్టుగానే ఈ చిన్న అమ్మాయి ఈ నయమానును దేవుని దగ్గరకు, దేవుని సేవకుని దగ్గరకు నడిపించింది. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా
ఈ చిన్నమ్మాయి నక్షత్రంలాగే దారి చూపించింది. ఎలాగునంటే రోజు ఈ నయమానుని గమనిస్తూ ఉందేమో. మీకు రోజు ఎదురుపడే మనుషులు నవ్వుతూ ఉండొచ్చు, కానీ వారి జీవితం నిజంగా ఆనందమయము కానే కాదు. కొంతమంది చూడడానికి చాలా గంభీరంగా కనిపిస్తారు, సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తారు. చాలామంది గంభీరంగా కనిపిస్తారు, సంతోషంగా ఉన్నట్టు కనబడతారు. కానీ నా బైబిల్ ఏం చెప్తుందనంటే, ఒకడు నవ్వుతూ ఉండొచ్చు, కానీ వారి హృదయం నిండా దుఃఖం ఉంటుంది. పైకి మాత్రమే మేడి పండు చూడు మేలిమై ఉంటుంది, పొట్ట విప్పితే పురుగులు ఉంటాయని చెప్పినట్టుగానే అసలు ఆ మనిషిని కదిపితే ఎన్ని బాధలు చెబుతారో, ఎన్ని కష్టాలు చెబుతారో. మీరు అనుకుంటారు, ఎవరైనా ఒక మంచి స్థితిలో ఉన్నట్టుగా మీరు చూసి అబ్బా వీరి జీవితం ఎంత బాగుందండి అనుకుంటారు మీరు. వారు కనీసం సంతోషంగా భోజనం చేసిన రోజులు ఉండవండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అందుకే నా బైబిల్ ఏం చెప్తుందనంటే, నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండడం కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెం ఉంటే చాలంట. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. నెమ్మది లేకుండా ఏముంటే ఏంటి, ఎన్నుంటే ఏంటి, ఎవరుంటే ఏంటి? అందరూ ఉండి ఏమీ లేనివారిగా, ఎవరూ లేనివారిగా బ్రతికే కంటే ఎవరు లేకపోయినా యేసు ప్రభు ఉంటే నాకు చాలు అంటాడు ఆయన. స్తోత్రం చెప్తారా మంచిగా, హల్లెలూయా. అలాగే ఈ నయమాను అతనుకు చాలా ఘనత ఉంది. రాజు కూడా ఈ నయమాను మీద దయ చూపిస్తాడు. రాజుగారి దగ్గర నయమానుకు ఒక మంచి ప్లేస్ ఉంది, ఒక మంచి స్థితి ఉంది. పరాక్రమవంతుడే కానీ అతనికి ఏముందనంటే కుష్ఠరోగం ఉంది. ఈ చిన్నమ్మాయి తన యజమానుని గమనించింది. దేవుని బిడ్డ, నీవు దేవుని కొరకు ఒక నక్షత్రంలాగా ప్రకాశించి చీకట్లో వెతుకులాడుతున్న వారిని, చీకట్లో అయోమయములో బ్రతుకుతున్న వారిని, తెలుసా చాలామంది వారికి నెమ్మది దొరికితే బాగుండు, సమాధానం దొరికితే బాగుండు, వారి జీవితం కుదురు పడితే బాగుండని దారి చూపించే వారికి ఎదురు చూస్తారు. నిజంగానే కొంతమంది ఏం చేస్తారనంటే, వారికి ఆ పరిస్థితుల్లో నుంచి విడుదల దారి చూపించేవారు ఉంటే బాగుండని ఎదురు చూస్తారు. నీవు నేను నక్షత్రమై వారికి దారి చూపించకపోతే ఇలాంటి అనేక మంది నయమాను లాంటి వారు నశించిపోతారు. ఈ చిన్నమ్మాయి తన యజమానుని గమనించి ఆమె చెప్తుంది, యజమానురాలతో చెప్తుంది ఏమనంటే, అమ్మా నా ఏలినవాడు నా దైవజనుడి దగ్గర ఉంటే బాగుంటుందని చెప్తుంది. స్తోత్ర చెప్పండి మంచిగా, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, మనం 4వ వచనాన్ని చదువుతాం. ఏమనంటే 3వ వచనాన్ని చదువుదాం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండాలని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయునని తన యజమానురాలితో అన్నదంట. నా ఏలినవాడు, నా యజమానుడు షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గరికి వెళ్తే నయమాను బాగైపోతాడు, నా యజమానుడు బాగైపోతాడు అని చెప్తుంది. దేవుని బిడ్డ, నువ్వు ఒక నక్షత్రం వలె యేసు ప్రభు దగ్గరకు వస్తే నీ జీవితం ఇలా ఉంటుందని సమాధానం లేని, నెమ్మది లేని ఈ లోకములో ఉన్న అనేక మందికి నువ్వు చెప్పాలి. ఒక నక్షత్రం వలె మారిపోవాలి. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. ఆ చిన్న అమ్మాయి చెప్పిన మాట విని నయమాను ఎలీషా అనే దైవజనుడి దగ్గరకు వచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? ఆ చిన్న అమ్మాయి చెప్పి ఉండకపోతే ఈ నయమానుకు కుష్ఠరోగము నుండి విడుదల పొందే దారి దొరికుండేది కాదు. ఎలీషా దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా చెప్పాడు, యొర్దాను నదిలో 7 సార్లు మునిగితే నువ్వు బాగైపోతావు అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పాడు, హల్లెలూయా. అలాగే మొదట నేను మునగనన్నాడు, కానీ తర్వాత దైవజనుడి మాట విని, దైవజనుడి మాట కంటే ముందు ఎవరి మాట విన్నాడనంటే పనివాడి మాట విన్నాడంట. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఎవరి మాట విన్నాడు? చాలామంది ఏమంటారనంటే, మేము చెప్తే ఎవరు వింటారు పాస్టర్ గారు. ఈ నయమాను ఎవరి మాట విన్నాడనంటే ముందు ఇంట్లో ఉన్న పని అమ్మాయి మాట విన్నాడు. తర్వాత ఎవరి మాట విన్నాడనంటే కూడా వచ్చిన పనివాడి మాట విన్నాడు. అయ్యా,
ఈ దైవజనుడు ఇప్పుడు నిన్ను ఏదైనా ఒక పరాక్రమ కార్యాన్ని, గొప్ప కార్యాన్ని చేయమంటే చేయవా? నీ బలాన్ని నిరూపించుకో. నీకు యుద్ధం వచ్చా, అసలు యుద్ధంలో జయం ఎలా పొందావు అని నిన్ను అడిగితే నువ్వు కత్తి తిప్పవా? నీ చాకచక్యాన్ని అంతా నిరూపించుకోవా? అలాగే నదిలో మునగబడటం గొప్ప విషయమేం కాదు కదా. ఆయన మునగమన్నాడు, 7 సార్లు మునిగేయచ్చు కదా అని పనివాడు చెప్పిన మాట విని తనను తాను తగ్గించుకొని వెళ్ళి యోర్దాను నదిలో మునిగాడంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు వారికి వీరికి బోల్డ్ అని సలహాలు ఇస్తాం మనం. మీరు కూడా చాలా సలహాలు ఇస్తారు. ఏ విషయాల్లో అని అంటే, దేవుని విషయంలో తప్ప. ఫలానా హాస్పిటల్కి వెళ్ళు తగ్గిపోద్ది, ఫలానా మంత్రం వేయించుకో వెంటనే తగ్గిపోద్ది, ఫలానా ఆకు నూరేసి తాగే తగ్గిపోద్ది, బాగైపోతావు, ఫలానా తెచ్చి ఇంటికి కట్టే. ఏంటి, ఇంతకుముందు ఇంటికి దిష్టి తగలకుండా కొబ్బరికాయకి రంగేసేసి కట్టేసేవారు కొబ్బరికాయ. స్తోత్రం. ఆ దిష్టి, ఇంటికి తగిలే దిష్టి ఆ కొబ్బరికాయ ఆపేస్తుందా? మరి అలాగే కట్టుకునేవారు. ఇప్పుడేం చేస్తున్నారంటే ఆ రేకు ఈ రేకు, ఆ ఆకు ఈ ఆకు తెచ్చి కట్టేస్తారు అంతే. జ్వరం వచ్చింది అనుకోండి, ఈరోజు లక్ష్మీవారం కదా, నక్కపల్లిలో పెద్ద లైన్ కట్టేస్తారు. ఏంటది కట్టడానికి? రేక్ కడితే జ్వరం తగ్గిపోద్దండి. స్తోత్రం చెప్పండి. మరి ఎందుకండి బాబు జ్వరాలు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు? కరోనా టైంలో కూడా రేక్ కట్టేసుకుని మెడలోని కాలు కోటి, చేతి కోటి, ముక్కు కోటి, చెవి కోటి కట్టేసుకుంటే ఈ మెల్లో ఏలాడగట్టుకునే రేకే నీ జ్వరాన్ని జబ్బుని తగ్గించేస్తే, అబ్బా ఇంకా హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, మన పక్కన ఉన్న మందుల ఫ్యాక్టరీ ఎందుకు కదా. ఏమండి, కోట్ల రూపాయలు విలువ చేసే మందులు తయారైపోతున్నాయి అందులోను. ఎందుకు? ఇన్ని 100 మంది ఉద్యోగాలు ఎందుకు అందులో? స్తోత్రం. ఉద్యోగం చేయడానికి వెళ్ళే వాళ్ళు చెప్పాలి ఆ ఫ్యాక్టరీ వాళ్ళతో, మీరు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ మందు తయారు చేస్తున్నారు కానండి, రేక్ కట్టుకుంటే తగ్గిపోద్దని మీ మందు ఎవడు కొంటాడండి అని చెప్పాలి. స్తోత్రం. ఏం కట్టుకుంటే సరిపోద్ది? రేకు, ఇంటికో రేకు, మనిషికో రేకు, మరలా మంత్రం వేసిన ఆకు. స్తోత్రం. చెప్పట్లేదు మీరు కదా. మీరు కూడా సలహాలు ఇస్తారు మనుషులకి. ఏమనంటే, ఫలానా దగ్గరికి వెళ్ళి నువ్వు బాగైపోతావు, ఫలానా వారికి చూపించుకొని చెయ్యి మొత్తం చెప్పేస్తారు. నిజంగా చెయ్యి చూసినోడు మొత్తం మన జీవితం అంతా చెప్పేస్తే అందరు కోటీశ్వర్లు అయిపోతారు. హల్లెలూయా. చెప్పట్లేదు మంచిగా. ముందు అంటాడు, ఇదిగో మీ ఇంట్లో మీకు ఏంటి దోషం ఉంది అంటాడు. మరి ఆ దోషం పోవాలంటే ఏంటో వాడే చెప్పేస్తాడు. నిజంగానే దోషం తీసేయడానికి ఇవన్నీ తీసుకురా, ఆ పప్పులట్టురా, లేకపోతే నూనె అట్టురా, లేకపోతే నల్ల కోడి పెట్టను కోసేసి పట్టుకెళ్ళి పొంతలో పాడే, ఇవన్నీ చెప్తారు కదా. మరి దోషం పోవాలి కదా, వెంటనే వాళ్ళ లైఫ్ ఏమైపోవాలి? టర్న్ అయిపోవాలి కదా. వారి జీవితం వెంటనే ఏమండి నక్క తోక తొక్కొచ్చినోడికి లాగా మొత్తం మారిపోవాలి కదా. దోషం తీసిన తర్వాత మారిపోతున్నాయి జీవితాలు. మరలా అదే బాధ, అదే దుఃఖం, అదే కష్టం, మరలా అదే బతుకు. అయితే ఎవరి దగ్గర ఎక్కడ వారి సమస్యలకు విడుదల ఉందో ఆ సలహా ఇవ్వడం మీరు మొదలు పెడితే, స్తోత్రం, మీరు ఒక నక్షత్రం అలా మారిపోతే, ఈ చిన్నమ్మాయి నయమానుకు దారి చూపించినట్టుగా మీరు దారి చూపిస్తే ఎంతోమంది జీవితాలు మేలు అనుభవిస్తాయి, బాగైపోతాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 3 నక్షత్రాలు చూపిస్తానని చెప్పాను కదా. మొదటిది, ఈ నయమాను ఇంట్లో ఉన్న చిన్న అమ్మాయి ఒక నక్షత్రం. హల్లెలూయా. రెండవ నక్షత్రం యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనకు కనబడతారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం నుంచి మనం చదివితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం నుంచి చదువుతుంటే మనకు అక్కడ యేసు ప్రభువారు పిలుపును పిలుస్తూ ఉన్నారంట. నన్ను వెంబడించు అని చెప్పారు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి పిలుపును కనుగొని నన్ను వెంబడించని చెప్పారు. పిలుపు బేత్సయిదవాడు, అనగా ఆంద్రేయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు,
చూడండి, యేసు ప్రభు వారు పిలుపును చూశారంట, నన్ను వెంబడించి అన్నారు. హల్లెలూయా. ఈ పిలుపు ఎవరిని చూశారనంటే నతానియేలును కనుగొన్నాడట. నతానియేలును కనుగొని ఏం చెప్తున్నాడనంటే, ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలు ఎవరిని గూర్చి రాశారో ఆయనను కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాడు. హల్లెలూయా. వినండి, పిలుపు ఒక నక్షత్రం. పిలుపునేమో యేసు ప్రభు చూచి నన్ను వెంబడించన్నారు. పిలుపు యేసు ప్రభుని వెంబడిస్తూ ఇప్పుడు నతనీయేలును చూచి కనుగొని, ఇదిగో మోషే ప్రవక్తలు ధర్మశాస్త్రంలో ఎవరి గురించి చెప్పారో ఆ నజరేయుడైన యేసును నేను చూశాను, రా అని ఈ పిలుపు నతనీయేలును యేసు ప్రభు దగ్గరికి నడిపించాడంట. గట్టిగా స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఏమండి, ఈ పిలుపు ఆ మాట చెబుతున్నప్పుడు మీకున్న అనుమానానికి ఇక్కడ నతనీయేలు మాట్లాడుతున్న దానికి సరిగ్గా సరిపోద్ది. మేము చెప్తే ఎవరు వింటారు పాస్టర్ గారు అంటుంటారుగా కొంతమంది. మేము చెప్పినా వింటారా? ఏమండి, పరాక్రమశాలి నయమాను పనివాళ్ళు చెప్పిన మాట విన్నప్పుడు పని వాళ్ళకంటే మీరు మరింత మెరుగైన స్థితిలో ఉన్నారు కదా, మీరు చెప్పిన మాట ఎవరు వినరా? ఎందుకు వినరు? మీరు చెప్పక ఎవరు ఆ యేసు దగ్గరకు రావట్లేదని రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. చెప్పండి మంచిగా, హల్లెలూయా. అదే యేసు ప్రభు గురించి చెప్పండి అంటే మాత్రం వాళ్ళు చచ్చిపోయినా, నరకానికి వెళ్ళిపోతున్నా, నాశనం అయిపోతున్నా కానీ మీరు అసలు కిక్కురు మనరు. మీరు నక్షత్రం అయిపోవాలి. స్తోత్రం చెప్పాలి, మంచిగా చెప్పాలి. హల్లెలూయా. ఈ పిలుపు నతనీయేలు పిలిచినప్పుడు నతనీయేలు మాట్లాడుతున్న మాట మీరు ఒకసారి చూడండి. 46వ వచనాన్ని చదువుతుంటే, అందుకు నతనీయేలు, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని పిలుపు అతనితో చెప్పాడంట. స్తోత్రం. చూడండి, యేసు ప్రభువును గురించి చెప్పినప్పుడు మనుషులు నమ్మరు. యేసు ప్రభువును గురించి పిలుపు నతనీయేలుతో చెప్పినప్పుడు నతనీయేలు కూడా నమ్మలేదు. నతనీయేలు ఎన్ని తెలివి కలిగిన ప్రశ్నలు వేస్తున్నాడనంటే, నజరేతులో నుంచి మంచిదేదైనా వస్తుందా? ఈ దినాన యేసు ప్రభువును గురించి లోకము మంచిగా మాట్లాడట్లేదు. బైబిల్లో తప్పులున్నాయని చెప్పేవారు కొంతమంది, బైబిల్లో అన్ని బూతు మాటలున్నాయని చెప్పేవారు కొంతమంది. ఈ మాటలు వింటున్నప్పుడు మనుషులకి యేసు ప్రభువు మీద మంచి అభిప్రాయం కలగదు. బూతు బొమ్మలు, బూతు వీడియోలు చూసినా కలగనంత బాధ ఈ దినాన మనుషులకి. విచిత్రం ఏంటంటే, బైబిల్ చదువుతుంటే బాధ వచ్చేస్తుంది అంటండి. స్తోత్రం. అపవిత్రమైన మాటలతో కూడిన పాటలకి ఊగిపోతాడు. కానీ చాలామంది యేసు ప్రభువులో మంచితనం ఉందా అని అనుమానముతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు. నతనీయేలు అడుగుతున్నాడు, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా? పిలుపు అన్నాడు, అదేదో నాకు తెలియదు బాబు, నువ్వు వచ్చి చూడు. స్తోత్రం చెప్పండి మంచిగా, హల్లెలూయా. నువ్వేం వచ్చి చూడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాక మంచి ఉందో చెడు ఉందో నీకే తెలుస్తుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. అసలు రుచి ఏమీ చూడకుండానే ఇది బాగోలేదు, రుచి లేదు, వాసన చూడగానే రుచి తెలిసిపోద్దా నీకు? యేసు ప్రభువును దూరంగా చూసి యేసు ప్రభువులో మంచి ఉందో చెడు ఉందో నీకు ఎలా తెలిసిపోతుంది? వాళ్ళు అలా చెప్పారండి. వాళ్ళు చెప్పిన మాట వినడం కాదు, నీకు నీవు స్వయంగా వచ్చి చూడు. పిలుపు అంటున్నాడు నతనీయేలుతో, వచ్చి చూడు. నతనీయేలు బయలుదేరాడట అదేదో చూద్దామని చెప్పి. స్తోత్రం. కొంతమంది అంటుంటారు కదా, నువ్వు చెప్పింది నిజం కాకపోతే నీ అంతు తేలుస్తాను అంటారు కదా. అలాగ బయలుదేరి ఉంటాడు నతనీయేలు. ఇదిగో పిలుపు, నువ్వు చెప్పడం బాగానే చెప్పావు, కానీ నువ్వు చెప్పింది సరైనది కాకపోతే, నువ్వు చెప్పింది నిజం కాకపోతే మరి చూసుకో, నీ అంతు తేలుస్తా అని బయలుదేరి ఉంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. ఈ నతనీయేలు యేసు ప్రభు దగ్గరకు రాగానే యేసు ప్రభు 47వ వచనంలో, యేసు నతనీయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడంట. హల్లెలూయా. నతనీయేలు చాలా మంచోడు అంటండి.
కాకపోతే యేసు ప్రభు దగ్గరికి రావటానికి అనుమానం అంతే. నజరేతులోంచి మంచిది ఏదైనా వస్తుందా అని ఆలోచించుకుంటూ అనుమానిస్తూ ఉండిపోయి ఉంటాడు. నతనయేలు యేసు ప్రభు దగ్గరకు రాగానే యేసు ప్రభు నతనయేలును చూసి, ఇతను నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని చెప్పారు. ఆ మాట వినగానే నతనయేలు ఆశ్చర్యపోయి అన్నాడు. ఏమని అంటాడనంటే, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదువు అని నతనయేలు అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, పిలుపు నిన్ను పిలవక మునిపే నీవా అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూశానని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎవండి, పిలుపు ఒక నక్షత్రములాగా ఈ నతనయేలు యేసు ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు యేసు ప్రభు నతనయేలును చూడగానే ఇతని యందు ఏ కపటము లేదని చెప్పాడు. నతనయేలు కొంచెం ఆశ్చర్యమై ఉంటుంది, నా గురించి చెప్పేస్తున్నాడని. నతనయేలు అంటాడు, నన్ను నువ్వు ఎలాగెరుగుదువు, నేను నీకు ఎలా తెలుసు, ఎప్పుడు నీ దగ్గరికి రాలేదు కదా, ఇదే మొదటిసారి కదా అని అంటుంటే యేసుప్రభు అంటారు, పిలుపు నిన్ను పిలవక మునిపే నేను నిన్ను చూశాను, నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే చూశాను అంటున్నాడు. స్తోత్రం, చెప్పండి మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకు నీ గురించి నా గురించి బాగా తెలుసు. 139వ కీర్తన అంటుంది, ఇదిగో తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నీ కన్నులు నన్ను చూశాయి. ఇదిగో తలంపు నాకు రాకమునిపే అది నీకు బాగా తెలుసు. నేను ఆకాశములకు ఎక్కినా నీవు నన్ను చూస్తున్నావు, సముద్ర దిగంతములకు వెళ్ళిపోయినా నీవు చెయ్యి నన్ను అక్కడ పట్టుకుంటుంది. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను. కొంతమంది ఎందుకో యేసు ప్రభువుకు చిక్కను దొరకను అనుకుంటూ చిక్కడు దొరకడనే ప్రోగ్రాం చేస్తుంటారు. నా దేవుని బిడ్డ, ప్రియ సహోదరుడా సహోదరి, అమ్మా అయ్యా, ఎంతకాలం ఆయనకు దొరకకుండా తిరుగుతావు? ఏదో ఒక రోజున నా యేసు ప్రభు నిన్ను ఎదుర్కొని నిన్ను దర్శించి తీరుతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏదో ఒక రోజున నా దేవుడు నీకు ఎదురు పడతాడు. ఆయన నీకు ఎదురు పడితే ఆయన చేతిలోంచి నువ్వు తప్పించుకోలేవు. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఈ భూమి మీద బ్రతుకుండగా తప్పించుకొని తిరిగితే ఒకానొక దినాన ఆయన ముందు నిలబడే రోజు ఒకటి ఉంది. అదేమని చెప్తుందనంటే బైబిల్, ఈ లోకమంతా ఆయన ధవల సింహాసనం మీద కూర్చొని ఈ లోకానికి తీర్పు తీర్చేటప్పుడు గొర్రెలను మేకలను వేరుపరిచినట్టుగా, ఏమండి, కొంతమందిని కుడివైపున కొంతమందిని ఎడమవైపున ఆయన వేరు చేసి నిలవబెట్టి లెక్క అడుగుతున్నప్పుడు బైబిల్ చెప్తుంది, ప్రతివాడు తన గురించి తానే లెక్క చెప్పుకోవలసిన రోజు అంటది. స్తోత్రం, హల్లెలూయా. ఈ దినాన యేసు ప్రభువుని గురించి ఒక పిలుపు వలె ఆ నయమాను ఇంట్లో ఉన్న చిన్న అమ్మాయి వలె, ఇదిగో నీకు బాగు కలిగే, మేలు కలిగే, రక్షణ కలిగే మార్గము యేసు ప్రభువే అని మాలాంటి వారు ప్రకటన చేస్తూ ఉంటే వినకుండా పెడచెవిని పెట్టి ఈ మాటలు వినబడకుండా చెవులు మూసుకున్నవేమో, ఆ రోజున యేసు ప్రభు ముందు నిలవబడినప్పుడు ఒకవేళ తప్పించుకునే దారి వెతుకుతావు, కానీ తప్పించుకునే దారి నీకు దొరక. అందుకే ఆ మహా ఉగ్రత దినమందు ఆ శ్రమలో నుంచి బాధలో నుంచి నువ్వు తప్పించబడాలనే ఇదిగో ఈ రాత్రి ఎలుగెత్తి ఈ మాటలు మేము మీకు ప్రకటన చేస్తూ ఉన్నాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ నతనయేలు అడుగుతున్నాడు యేసు ప్రభువును, నన్ను నువ్వు ఎలాగెరుగుదువు, నేను నీకు ఎలా తెలుసు అని అంటే యేసు ప్రభువుకు అన్నీ తెలుసు. స్తోత్రం. కీర్తనకారుడు అంటాడు, కన్ను కలుగజేసిన వాడు చూడకుండా ఉంటాడా? చెవులు నిర్మించిన వాడు వినకుండా ఉంటాడా? మన గురించి అన్నీ ఆయనకు బాగా తెలుసండి. స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గర మనుషుల కన్నులు కప్పగలవేమో కానీ దేవుని కన్నులు కప్పి నువ్వు అసలు బ్రతకలేవు. నువ్వు అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అనగానే నతనయేలు ఆశ్చర్యపోయి ఏమంటాడనంటే, చూడండి, మనం చదువుదాం. 49వ వచనాన్ని మనం చదువుతుంటే, నతనయేలు, బోధకుడా, నువ్వు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. అందుకు యేసు ప్రభు అంటున్నారు, అంజూరపు చెట్టు కింద నిన్ను చూశానని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా?
వీటికంటే గొప్ప కార్యములు చూస్తావని చెప్పాడు. స్తోత్రం, హల్లెలూయా. అంజూరపు చెట్టు కింద ఉన్నా అని నేను నిన్ను చూశానని చెప్పినందుకు నమ్ముతున్నావా? ఇదొక్కటే కాదు, ఇంకా గొప్ప కార్యాలు నీవు చూస్తావని యేసు ప్రభు చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఈ రాత్రి 2 నక్షత్రాలను మనం చూసాం. ఒకటి నయమానును ఎలీషా దగ్గరకు నడిపించిన చిన్న అమ్మాయి. స్తోత్రం చెప్పాలి మంచిగా. నతనయేలును యేసు ప్రభు దగ్గరికి నడిపించిన పిలుపు ఒక నక్షత్రం. 3వ నక్షత్రాన్ని నేను మీకు చూపించిన మాటలు ముగిస్తాను. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ నక్షత్రం మనకు కనిపిస్తారు. 4వ అధ్యాయము మనం 2వ వచనం నుంచి చదువుదాం. ఆయన యూదయ దేశము విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళెను. ఆయనను యేసే బాప్తిస్మీలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచున్నారు. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది కనుక యాకోబు తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గర నున్న సమరయలోని సుకారును ఒక ఊరికి వచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉన్నది గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చున్నాడు. అప్పటికి ఇంచుమించు 12 గంటలయ్యింది. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకోవటానికి అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని ఆమెను అడిగారంట. 3వ నక్షత్రం ఎవరో కాదు, సమరయ స్త్రీ. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు సుకార్ అనే గ్రామానికి వచ్చారు. సమరయ పట్టణంలో ఉన్న సమరయ ప్రాంతంలో ఉన్న సుకార్ అనే గ్రామానికి వచ్చారు. ఆయన ఎండవేళను దాదాపు 12 గంటలైందట. అలిసిపోయిన రీతిగా నీళ్లు చేదుకోవటానికి వచ్చిన సమరయ స్త్రీని దాహానికి నీళ్ళిమ్మని అడిగారు. ఏమంటుంది? మీరేమో యూదులు, మేమేమో సమరయులు, మేమిచ్చే నీళ్లు మీరు త్రాగరు కదా అంటుంది ఆమె. అప్పుడు యేసుప్రభు అన్నారు, అసలు నిన్ను నీళ్ళిమ్మని అడుగుతున్న ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు నీళ్ళు ఇవ్వడం కాదు, ఆయన్నే నువ్వు నీళ్ళు అడుగుతావు అని చెప్పారు ఆయన. స్తోత్రం. ఎందుకు నువ్వెవరు బాబు అని అంటే తన గురించి తాను చెప్పిన తర్వాత ఆమె ఆ కొండ విడిచిపెట్టేసి, స్తోత్రం, ఈయనెవరు అని అంటే జీవజలములు ఇస్తాడని తెలుసుకుందామె. స్తోత్రం. ఎలా తెలుసుకుంది అని అంటే నతనయేలు గురించి చెప్పినట్టే యేసు ప్రభు వారి సమరయ స్త్రీ గురించి కూడా చెప్పేశాడు. అది నువ్వు నీళ్ళు ఇవ్వడం కాదు, నేను ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే అసలు ఇంకెప్పుడు దాహం వేయదు అన్నాడు ఆయన. ఆవిడ అంటుంది, నేను మాటికి వచ్చి ఈ బావి దగ్గర నీళ్లు చేతుకొని వెళ్లకుండా ఈ శ్రమ తప్పేటట్టు, ఈ బాధలు తప్పేటట్టు నాకు వెంటనే ఆ జీవజలాలనే నీళ్ళు ఇచ్చేయి అంటుంటే యేసుప్రభు అన్నారు, నీ భర్తను, నీ పెనిమిటిని తీసుకురా అని చెప్పారు. స్తోత్రం. ఇవి చాలా తెలివైందండి. ఆమె అంటుంది, నాకు పెనిమిటి లేడు. ఏమి లేరు? నాకు పెనిమిటి లేడు. నిజంగానే ఈ మాట విన్నప్పుడు మీరైనా నేనైనా మనలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, అమ్మో ఈమెకు భర్త లేడు, పాపం ఏ ఆధారం లేనట్టుంది, ఎలా బ్రతుకుతుందో ఏంటో అని జాలి పడిపోతాం. స్తోత్రం. చెప్పట్లేదు మీరు? ఎవరైనా భర్త లేడు అనగానే ఏమవుతారని మీరు జాలి పడరా? అమ్మో వారికి ఏ ఆధారం లేదు, పెనిమిటి లేడు అనగానే. కానీ యేసుప్రభు వారు జాలి పడడానికి బదులు, అంటే యేసుప్రభు జాలి లేనివాడా? కాదు, మీకంటే నాకంటే ఈ భూమి మీద ఉన్న ఎవ్వరికంటే ఎక్కువైన జాలి కలిగిన వాడైన. హల్లెలూయా. మంచిగా చెప్పండి, హల్లెలూయా. జాలి కలిగిన ప్రభు అంటున్నాడు, నీకు పెనిమిటి లేడన్న సంగతి నిజమే, కానీ నీకు 5 భర్తలు ఉన్నాడు అన్నాడు. ఎంతమంది అంట? భర్త లేని ఆవిడికి 5 భర్తలు ఏంటండి? మరలా ఇంకొక మాట కూడా అన్నాడు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదని చెప్పాడు. ఏమండి, భర్త లేడు అని చెప్పిన ఆమెకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాదని చెప్పగానే ఆమె అవాక్ అయిపోయిందండి. మీరు ఎప్పుడో టీవీలో చూసుంటారు, అవాక్ అయ్యారన్న ప్రోగ్రాం. స్తోత్రం. ఈ నతనయేలు కూడా అవాక్ అయిపోయాడు, ఆశ్చర్యపోయాడు, నోరు ఎల్లబెట్టాడు. ఏంటి నా గురించి నీకు ఎలా తెలుసు అన్నాడు. యేసు ప్రభువుకు నీ గురించేంటి, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని గురించి ఆయనకు తెలుసు. స్తోత్ర చెప్పాలి మంచిగా. హల్లెలూయా.
ఆయనకు అందరిని గురించి తెలుసు. హల్లెలూయా. ఆమె వెంటనే ఆశ్చర్యపోయి 29వ వచనాన్ని మనం చదువుతుంటే 28 చదువుతున్నప్పుడు ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పిందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నేను చేసినవన్నీ చెప్పేస్తున్నారండి, ఆయన చూద్దురు రండి అని చెప్పి, ఈయన క్రీస్తే కదా అని ఆ ఊరి వారందరితో చెబితే ఊరంతా కదిలి యేసు ప్రభు దగ్గరకు వచ్చేసిందంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరంతా కదిలొచ్చేసిందంట. సమరయ స్త్రీ ఎంత ప్రభావవంతురాలనంటే మొత్తం ఊరినే కదిలించేసింది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్నిసార్లు కొంతమంది చెప్తే ఇంట్లో వాళ్ళే మాట వినరు కదా. ఎవరెనరు? ఇంట్లో వాళ్ళే. పిల్లలు వినరండి. గుడికి రమ్మంటే ఆడు టీవీ ఎట్టు కూర్చుంటాడు. స్తోత్రం కదా. చిన్నపిల్లలు వాళ్ళే మాట వినరు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చెబితే ఇంట్లో పిల్లలే వినరండి. ఆమె చెబితే ఊరంతా కదులొచ్చేసారంట. ఎందుకు అనుకుంటున్నారు? ఆమె జీవితం అంతగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. ఇప్పుడు మీరు నేను చెబితే యేసు ప్రభు దగ్గరికి రావాలి ప్రజలు అని అంటే దాని అర్థం ఏంటనంటే మన జీవితం వారిని అంతగా ప్రభావితం చేయాలి. ఈమె అంతవరకు దాగుడు మూతలు దండాకోర్ అనే ఆట ఆడిందేమో. స్తోత్రం కదా. పిల్లలు ఆడుతుంటారు కదా దాగుడు మూతలు ఆటలే. దొరకకుండా దాక్కొని ఎవరికి కూ అని కోతుంటారు, ఎక్కడో వెతుక్కోవాలి. స్తోత్రం. అలాగున ఈమె చేసేవి ఎవరికి తెలియదు అన్నట్టుగా, ఒకరికి తెలియకుండా ఒకరిని ఒకవేళ ఎలాగా ఆమె బ్రతికిందో మనకు తెలీదు. యేసు ప్రభు వారు ఆమె గురించి చెప్పగానే ఒక్క క్షణములో ఆమె జీవితం మారిపోయిందండి. ఆ కొండ వదిలిపెట్టేసింది. పాపం అనే కొండ వదిలిపెట్టేసింది. పాడు జీవితం అనే కొండ వదిలిపెట్టేసింది. ఆ కొండ విడిచిపెట్టేసి దాహము తీర్చని కొండ వదిలిపెట్టేసింది. చాలామంది పాపం వలన సంతోషం, పాపం వలన ఆనందం, పాపం వలన సుఖము, పాపం వలన పాపపు సొమ్ము వలన ఘనత గొప్పతనం వస్తుంది అనుకుంటారు. కానీ ఏదో ఒక దినాన దానిలో ఏమీ లేదని ఈ మైకేల్ విజయ్ కుమార్ అన్న ఆయన నా పాపము నన్ను నెమ్మది లేకుండా చేసింది అని చెప్తున్నాడు. చాలామంది ఇప్పుడున్న జీవితాన్ని చూసుకొని అబ్బో మా పరిస్థితి బాగా ఉందలే అనుకుంటారు. కానీ నీ పాపము నిన్ను పట్టుకుంటుందని బైబిల్ చెప్తుంది. ఏదో ఒక దినాన్న ఆ పాపం చేత పట్టబడి నీ జీవితాన్ని ముక్కలు చెక్కలుగా చేసుకుంటావు. అందుకే ఆమెకు అర్థమయ్యింది, ఈ పాపపు కొండ వలన నా దాహము తీరదు, ఈ పాపపు జీవితం వల్ల నా జీవితం సంతోషంగా ఉండదు, ఏదో ఇక్కడ ఆనందం లేదని అక్కడ లేదని అక్కడ నేను వెతుక్కుంటున్నా, బ్రతుకుతున్నాను కానీ దీనివల్ల ఉపయోగం లేదని ఆ పాపపు కొండ విడిచిపెట్టేసి ఊర్లోకి వెళ్ళింది. స్తోత్రం చెప్పండి మంచిగా. ఊరిలోకి వెళ్ళి అంటుంది, అమ్మా నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన చూద్దురు రండి. అసలు ఏంటో సంగతి చూద్దామని ఈవిడ చెప్పేది నిజమో ఉత్తుదో అనుకొని వచ్చి ఉంటారేమో. ఆ ఊరందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చేసారంట. స్తోత్రం హల్లెలూయా. వారు ఆయన మాటలు విని ఏమంటున్నారో తెలుసా? మనం ఒకసారి 39-40 వచనాలు మనం చదువుతాం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొన్నారు కనుక ఆయన అక్కడ 2 దినములు ఉన్నాడు. ఆయన మాటలు వినినందున ఇంకనూ అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి ఏమంటారంటే, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముతున్నామని చెప్పారు. గట్టిగా స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ చెప్పిన మాట విని సమరయులలో అనేక మంది ఆయన నమ్మారంటండి. సమరయ స్త్రీ ఒక నక్షత్రం. స్తోత్రం చెప్పండి మంచిగా. హల్లెలూయా. అనేకులు ఆయన నమ్మి వారు అంటున్నారు, అమ్మా
ఇక నుంచి నీ మాటను బట్టి కాదు, మా మట్టుకు మేమే విని. స్తోత్రం. హల్లెలూయా. పిలుపు అన్నాడుగా నతనీలు, వచ్చి చూడు. స్తోత్రం. అసలు మీరు ఒక నక్షత్రం అయ్యి ఒకరిని ప్రభు దగ్గరికి నడిపిస్తే వారి మట్టుకు వారే విని ఆయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముతారు. స్తోత్రం. బాధల్లోంచి విడిపిస్తాడని, శాపంలోంచి, పాపంలోంచి, నెమ్మది లేని బ్రతుకుల్లో నుంచి విడిపిస్తాడని, వారికి నెమ్మది ఇస్తాడని, సమాధానం ఇస్తాడని, సంతోషం ఇస్తాడని వారు వచ్చిన తర్వాత వారు విని ఆయనను తెలుసుకొని ఆయన నిజముగా లోకరక్షకుడని వారు నమ్ముతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ ఒక నక్షత్రం అయిపోవాలి. ఒకరిని ఇద్దరిని కాదు, అనేక మందిని నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్టుగా నువ్వు త్రిప్పాలి. స్తోత్రం. ఏ మార్గం అనుసరించి? నీతి మార్గం అనుసరించి నడుచుకునేటట్టుగా తిప్పాలి. హల్లెలూయా. కొంతమందిని దొంగలుగా తయారు చేస్తారండి. చిన్నప్పటి నుంచి దొంగతనాలు నేర్పిస్తుంటారు. స్తోత్రం. పుట్టుకతో వచ్చింది ఎప్పటి వరకు పోదని, అమ్మా పొలంలో పెట్టి వరకు పోదని ఇంకా దొంగలుగానే బ్రతుకుతారు. కొంతమంది అబద్ధికులుగా మారుస్తారు. వీళ్ళు అబద్ధాలు ఆడుతుంటారు, ఆ పిల్లలు కూడా అబద్ధాలు ఆడుతుంటారు. వీళ్ళు అన్యాయం చేస్తూ ఉంటారు, ఆ పిల్లలు కూడా అన్యాయస్తులుగానే మారిపోతారు. దేవుని బిడ్డ, నువ్వు అలా ఉండకూడదు. అనేక మందిని నీతి మార్గం అనుసరించి నడుచుకునేటట్టుగా నువ్వు తిప్పగలగాలి. స్తోత్ర. చెప్పాలి మంచిగా. హల్లెలూయా. ఆ చిన్న బిడ్డ వలె, చిన్న అమ్మాయి వలె, పిలుపు వలె, అలాగే సమరయ స్త్రీ వలె నువ్వు ఒక నక్షత్రమై, నువ్వు ఆయన నక్షత్రమై. స్తోత్రం. ఎవరి నక్షత్రం? పక్క వాళ్ళతో చెప్పండి, నీవు యేసయ్య నక్షత్రం అని చెప్పండి. ఎవరి నక్షత్రం? ఎవరి కోసం ప్రకాశించాలి? యేసు ప్రభు కొరకు ప్రకాశించాలి. ఎవరు వెలుగు చూపించాలి లోకానికి? యేసయ్య వెలుగు చూపించాలి. ఎవరి దగ్గరికి నువ్వు అనేక మందిని నడిపించాలంటే యేసయ్య దగ్గరకు నడిపించాలి. స్తోత్రం. చెప్పండి మంచిగా. ఈ రాత్రి నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్టుగా, మంచి మార్గం నేర్చుకునేటట్టుగా మీరు ఒక నక్షత్రమై యేసు ప్రభు దగ్గరికి మీరు అనేక మందిని నడిపించాలి. ఈ లోకంలో చాలామంది జ్ఞానవంతులు అనుకుంటున్నారు. వారికి ఉన్న జ్ఞానం నిజమైన దేవుని తెలుసుకోవటానికి కొంచెం కూడా తెలియట్లేదు. ఇంకా చదువు లేని వాళ్ళే నయమేమోనండి. చదువు రాకముందు కాకరకాయ అన్నాడంట, చదువుకున్న తర్వాత కేకరకాయ అన్నాడంట. బాగా చదువుకున్న వారికి కూడా దేవుడెవరో తెలుసుకోలేనంత అజ్ఞానంతో వారు బ్రతుకుతున్నారు. వారు చదువుకున్న చదువులో కూడా వారికి జ్ఞానం కానీ, బుద్ధి కానీ, వివేకం కానీ లేకుండా బ్రతుకుతున్నారు. ఈ రాత్రి అటువంటి జ్ఞానులకు, ఎటువంటి జ్ఞానులకి? దేవుణ్ణి తెలుసుకోలేనంత తెలివి తక్కువ తనంతో, దేవుని దగ్గరికి రాలేనంత అవివేకముతో, అంధకారములో, చీకట్లో బ్రతుకుతున్న వారికి ఒక నక్షత్రంలాగా వెలుగు చూపించి ఆనంద సంతోషములు కలుగజేసే దేవుని దగ్గరికి వారిని నడిపించాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ కీర్తన కూడా అంటాడు, నీ వెలుగును సత్యాన్ని బయలుదేర్చాయి. అప్పుడు నేను ఎక్కడికి వస్తానంటే నాకు ఆనంద సంతోషములు కలుగజేసే దేవుని దగ్గరికి నేను వస్తాను అంటున్నాడు. ఆనంద సంతోషములు కలుగజేసే దేవుడు ఎవరనంటే యేసు ప్రభువే. ఇలాంటి కృప ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రభు ఇవ్వాలని కోరుతూ రండి యేసు ప్రభు దగ్గరకు. ఆయన పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానని పిలుస్తున్నాడు. ఆయన యొద్దకు వస్తే మీకు ఆనందము, సంతోషము, నెమ్మది, సమాధానం కలుగుతుంది. అటువంటి కృప మీకు కావాలని, మీకు కలగాలని దేవుని సేవకునిగా నేను మనసారా కోరుతూ మాటలు తెలియచేస్తున్నాను. ప్రభు తప్పకుండా అటువంటి కృప మీకు ఇవ్వాలని మేము ప్రార్థన చేయగోరుతున్నాం.